హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్కి హ్యాండ్స్ అండి ఇవి. హ్యాండ్స్ దగ్గర ఇక్కడ 2 జాయింట్స్ వచ్చేటట్టు మనకు లైనింగ్ పార్టు 2 పీస్లే జాయింట్ వేసేటట్టు అయితే కటింగ్ చేసిన, మనకి 4 పీస్లు జాయింట్ చేసేటట్టు అయితే కట్ చేసుకుంటే కస్టమర్లకైతే ఇక్కడ మన సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు 4 జాయింట్స్ ఒకటే దగ్గర వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2 జాయింట్స్ వేస్తే ఒక చేతికి ఒక కుట్టు పోతుంది, ఇంకో చేతికి ఇంకో కుట్టు అయితే వస్తుంది కదా. ఇట్లా వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి, లోత్ అనేది ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్ అయితే లోత్ తీస్తాం కదా, లోత్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇట్లా జాయింట్ అనేది వేయక ముందు తీయొద్దండి. తీస్తే ఇప్పుడు నేను చిన్నగా మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది కదా. ఇలానైతే మనం ఫ్రంట్ మార్కింగ్ అయితే చేస్తాం కదా. చూడండి, కట్ చేస్తే ప్రాబ్లం ఏంటిది, కట్ చేయకపోతే ప్రాబ్లం ఏంటిది అనేది. నేను ఇది కట్ చేసిన అనుకోండి, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలా కట్ చేస్తుంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నా, కట్ చేస్తలేను. ఎందుకంటే జాయింట్స్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వరకే ఉంది. ఈ జాయింట్స్ వేస్తే ముందే వేసినట్టయితే ఇప్పుడు మనం కట్ చేయలేదు కాబట్టి ఈ క్లాత్ అనేది ఈ వరకు ఇట్లా మనం తీసుకుంటాము. ఇప్పుడు మనం ఫస్టే లోతు తీసినట్టయితే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఉంది కాబట్టి దీనికి ఈక్వల్గానే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కచ్చకకు దగ్గర వచ్చింది కాబట్టి మీకు తెలుస్తుందో లేదో, కాకపోతే ఇంకొంచెం లోపలికి వచ్చింది అనుకోండి, ఈ కచ్చక వరకు మనం లోతు అనేది మనం ఎక్కడైతే సైడ్ స్టిచెస్ వేసే దగ్గర పెట్టుకుంటామో ఇక్కడి వరకు ఇట్లా తీస్తాం కాబట్టి ఇది కూడా ఇట్లా వచ్చింది అనుకోండి, మనం ఇక్కడి నుంచి దీనికి ఈక్వల్గానే మనం ఇది కట్ చేస్తాం కదా సైడ్ స్టిచెస్. ఇలా కట్ చేయకుండా ఖచ్చితంగా లోత్ అనేది మన జాయింట్స్ వేసిన తర్వాతనే లోత్ తీయాలి. అది ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి, ఇక్కడ దీనికి ఇది జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇలానైతే హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసిన. మీకు ఏంటంటే క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ అంటే మనం వన్ సైడ్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసినాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పర్ఫెక్ట్గా దీనికి ఈక్వల్గా మనం కింది పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఏ రకంగా కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది ఇక్కడ లోతు తీస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, లోతు తీయకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది అనేది. ఇంతకుముందు నేను మార్కింగ్ చేసిన కదా, చూడండి. ఇప్పుడు దీనికి ఈక్వల్గా ఇలా కట్ చేసుకుంటాం. అదే మనం ముందే లైన్ ఇక్కడ మనం లోత్ అనేది తీసుకుంటే ఇప్పుడు ఈ కింది పార్ట్ కూడా దీనికి ఈక్వల్గానే ఇట్లనే కిందిది కూడా వస్తుంది. అంటే ఇక్కడ మనకు మిస్టేక్ అవుతుంది కదా, ఉగ్గులాగా చూడు పట్టేసినట్టు అవుడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందు గురించి అని చెప్పేసి జాయింట్స్ ఒకవేళ పడేటట్టు ఉంటే ఖచ్చితంగా మనము జాయింట్స్ అనేటి వేసుకున్న తర్వాతనే లోత్ అనేది తీయాలి. మనం ఎప్పుడు కానీ లోతు తీసుడు ఎటు సైడ్ తీయాలని అంటే ఈ జాయింట్స్ ఎటైతే పడ్డాయో ఇది బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే అటే ఫ్రంట్ సైడ్ వచ్చినా ఓకే, కాకపోతే మాత్రం లుక్ అనేది బాగుంటుంది. కొంచెము ఏమన్నా మందం క్లాత్లు బాగా కొంచెం మందం ఉన్నట్టయితే కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి చిన్న చిన్న విషయాలు అయితే తెలుసుకుంటూ మనం కట్ చేసుకున్నట్టయితే ఫినిషింగ్ అయితే మంచి నీట్గా ఇవ్వచ్చండి. ఇదండి, ఇలా లోతు తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోతు కూడా తెలియని వాళ్ళు ఉంటారా అని చెప్పి నేను అనుకోకుండా వీడియో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.